300 మంది హిందువులు చచ్చిపోయాక వచ్చిన కోపం 700 మంది ముస్లింలకి ఇన్సిడెంట్ జరిగింది రివర్స్లో. ఆ తర్వాత ఈ రోజు వరకు గుజరాత్లో మత కలహాలు జరగలేదే. అంటే హిందువుని మనం కొట్టి చంపితే పడుంటాడు అన్న స్టేజ్ నుంచి హిందూ తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉంటుందో చూసిన మొట్టమొదటి ఇంపాక్ట్. ఆ తర్వాత మోడీని బాగా నెగిటివ్ చేసుకొచ్చారు, నడిచింది. ఈవెన్ అమెరికా వాళ్ళ చేత కూడా ఇదంతా. తర్వాత మోడీ ఏం చేశాడంటే సీన్ అర్థం చేసుకున్నాడు. మనం మీడియాని మేనేజ్ చేయలేం, మీడియాని కొనలేం, మీడియాని మేనేజ్ చేయలేం, ఎందుకంటే వాళ్ళ బ్యాచ్ ఉన్నారు. కాబట్టి అప్పుడే పుట్టుకొచ్చిన సోషల్ మీడియా ఎంచుకున్నాడు, ఫేస్బుక్, ట్విట్టర్. ఇది నేరుగా రీచ్ అవుతాడు. మనం పేపర్ వాడికి మాట్లాడితే వాడికి నచ్చింది వేసి మిగతా దాచేస్తున్నాడు. ఇది డైరెక్ట్గా మనమే రీచ్ అవుతున్నాం, ఇంకెవరికి సంబంధం లే. ఇది సక్సెస్ అయ్యాడు. ఈ సక్సెస్సే 2014లో ఆయన ప్రధానమంత్రిత్వానికి వేదిక అయింది. అంటే రీచ్, పబ్లిక్తో నేరుగా రీచ్ అయ్యే ఏకైక నాయకుడు అయ్యాడు. ఇది అద్వానికి చేతకాలం 2009 నుంచి కూడా. 14లో అందుకే నరేంద్ర మోడీని ముందు పెట్టారు. అతను చేసే యాక్టివిటీస్ గురించి పాజిటివ్గా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవడం అనేటటువంటి చేసుకొచ్చాడు. అప్పుడు సక్సెస్ అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యాక కూడా అదే కొనసాగింది. ఇవన్నీ ఏంటి, మనం జర్నలిజం ఫీల్డ్లో ఉంటూ నేను 2011లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను. 2014 నాటికి చాలా రీచ్ ఉంది, చూసుకున్నాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ వాటి ద్వారానే ట్రావెల్ అయ్యాడు. యూత్ చేంజ్ అయింది. ఇప్పుడు నా తరం అయిపోయింది, ఇప్పుడు నా బిడ్డల తరం వచ్చింది.